ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మనకి హోలీ ఇమేజెస్ అనమాట. సో ఇది చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. అండ్ ఇంకోటి, మీరు వీడియో స్కిప్ చేస్తే మీ ఎగ్జాక్ట్లీ ఫేస్ రాకపోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఫేస్ రావాలంటే ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, నేను అంతా చెప్తా. అండ్ ఇంకోటి, మొత్తం ప్రాంప్ట్ ఇవ్వకుండా ఓన్లీ సింపుల్గా చిన్న ప్రాంప్ట్ తోటి మన ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్లీ ఫేస్ వచ్చేలాగా కూడా చెప్తా. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి కాబట్టి నేను దాని పర్పస్లో చేస్తున్నా. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, నేను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది గూగుల్ జెమినీలో ఎట్లా చేసుకోవాలి, ఏంది ప్రాసెస్ అనేది. సో నేను ఒక చిన్న ట్రిక్ చూపిస్తా. ఫస్ట్ మీరు చాట్‌జీపీటీలోకి వచ్చేసేయండి. మ్యాక్సిమం అనుకుంటారు చాట్‌జీపీటీలకి ఫోటోస్ సరిగ్గా వర్కౌట్ కాదు, వేరే డిఫరెంట్‌గా వస్తాయని. బట్ అలాంటిదేం లేదు. ముందుకొచ్చింది. ఇప్పుడైతే చాలా మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఫోటో ఇచ్చేసిన. నేను చూసుకోండి ప్రాంప్ట్ ఏమి ఇచ్చిందో, దిస్ ఫోటో కన్వర్ట్ ఇంటూ హోలీ అంతే. అంతకు మించి ఏమి ఇయ్యలేదు. చూసుకోండి మనకి ఫోటో ఎంత వచ్చిందో. బట్ ఇక్కడ చేంజ్ ఏంటంటే, ఫోటో ఫేస్ అనేది చేంజ్ అయిపోయింది. ఆ ఫోటో ఫేస్ చేంజ్ కాకుండా ఏం చేయాలో నేను చెప్తా. ఫస్ట్ మీరు యాజ్ యూజువల్ మీరు గూగుల్ జెమినీలో ఎట్లా చేసుకుంటారో అదే ప్రాసెస్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఇమేజ్ తీసుకున్నా. ఇక్కడ సెర్చ్లో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తా, మీరు ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. అంటే ఇది సపరేట్ ఇస్తా, మిగతాది మీరు ఆటోమేటిక్గా కాపీ చేసుకోండి. ఇది ఏదైతే ప్రాంప్ట్ తీసుకుంటారో ఆ ప్రాంప్ట్కి ముందు పేస్ట్ చేయాలి. సో అది మెయిన్ థింగ్. సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మిగతా ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. మీకు పక్కా ఫేస్ వస్తదనుకుంటే అలా అప్పుడప్పుడు మనకి ఫేస్ అనేది ప్రాబ్లమ్ రావచ్చు. బట్ మాక్సిమం అయితే వర్కౌట్ అయితది. గైస్ ఒక్కటి చెప్తున్నా, మీరు గూగుల్ జెమినీలో ఫోటోస్ కన్వర్ట్ చేయాలంటే మాక్సిమం మీరు 1 టైమ్, 2 టైమ్స్ అప్పుడప్పుడు వస్తుంటది. బట్ డెఫినిట్‌గా మీకు ఒకటేసారి రావాలంటే కష్టం. సో మీ ఓపిక మీద డిపెండ్ అయి ఉంటది. మీరు ఓపికగా కూర్చుంటే ఆ ఇమేజ్ వచ్చే వరకు మీరు ట్రై చేస్తూనే ఉంటే డెఫినిట్‌గా వస్తది. సో అట్లా ట్రై చేయండి. ఇప్పుడు చూసుకోండి, నేను స్టార్టింగ్ ఏదైతే మన ఫేస్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చినా, ఆ తర్వాత ఇమేజ్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చినా, అట్లా ఇస్తే మాక్సిమం వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ రాకపోవచ్చు గూడా అప్పుడప్పుడు. సో రాకపోతే ఏం చేయాలి, మళ్ళీ రీక్రియేట్ చేస్తూ ఉండాలి. చూసుకోండి, ఇప్పుడు ఇట్లా ఇమేజ్ వచ్చింది. ఇది ఇప్పుడు వస్తదో రాదో నాకు కూడా తెలవది. సో అందుకే ఓపిక బట్టి ఉంటది. మీకెంత ఓపిక ఉంటే అంత ఇమేజెస్ అనేది మంచిగా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇది మీకు అందరికి తెలిసిందే, నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా, ప్రాంప్ట్ కాపీ చేసుకొని చేసుకోండి. చూడండి, చాలా డిఫరెంట్‌గా ఏదేదో వచ్చేసింది. బట్ కొంచెం సింక్ అయింది. మాక్సిమం 100% అయితే సింక్ కాలేదు. ఇలాంటివి కూడా అయితుంటాయి. ఇలాంటివి అయినప్పుడు ఏం లేదు, ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కిందికొచ్చేసి స్పేస్ మీద క్లిక్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తే అయిపోతది. ఇట్లా మీ ఫేస్ వచ్చేదాకా మీరు ట్రై చేస్తూనే ఉండండి. అప్పుడప్పుడు ఎర్రర్ వస్తది. అప్పుడప్పుడు మీ లిమిట్ అయిపోయింది అది ఇది అని చెప్తది. సో ట్రై చేస్తూనే ఉండండి, డెఫినిట్‌గా వర్కౌట్ అయితది. ఇంకోటి, మన వాట్సాప్ గ్రూపు ఉంటది. డిస్క్రిప్షన్‌లో నేను అలా ఇచ్చిన. మీరు అక్కడికించి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. మీకు అన్నీ అక్కడికించే వస్తాయి. సో అలా జాయిన్ అయితే మీకు తెలుస్తది. అండ్ ఇంకోటి, నేను ఇలాంటి ఇమేజెస్ అనేది మీకు ఇస్తా. ఇలాంటి ఇమేజెస్ వాట్సాప్ గ్రూప్‌లో ఉంటాయి. అన్నీ ఇందులో ఇయ్యలేం కాబట్టి వాట్సాప్ గ్రూప్‌లో ఇచ్చినంక మీరు ఎలా కాపీ చేసుకోవాలో చెప్తా చూడండి. ఇక్కడ ఇమేజ్ తీసుకున్న తర్వాత షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మాక్సిమం అందరి దాంట్లో షేర్ ఉంటది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇమేజ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. చూసుకోండి, మనకి ఆటోమేటిక్‌గా టెక్స్ట్ అనేది అప్లై అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, ఇట్లా కాపీ చేసుకుంటే అయిపోతది. మనం ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఈజీగా మనకి టెక్స్ట్ అనేది కాపీ అయిపోద్ది. దాని మీద క్లిక్ చేయాలి. సో మనకి ఎంత కావాలో అంత కాపీ చేసుకొని, ఇప్పుడు గూగుల్ జెమినీలోకి వచ్చేసి ఖతం ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం పేస్ట్ చేసేస్తే అయిపోతది. కంపల్సరీగా మీరు ఈ ఫేస్ ప్రాంప్ట్ అయితే కంపల్సరీగా కాపీ చేసుకోండి. మీరు ఏది యూజ్ చేసినా డెఫినిట్‌గా మీకు వర్కౌట్ అయితది. బట్ వన్ టైమే వర్కౌట్ అయితదని నేను చెప్పను. బట్ పక్కా అయితే వర్కౌట్ అయితది. మీ ఓపిక మీద డిపెండ్ అయి ఉంటది అంతే. సో డెఫినిట్‌గా ట్రై చేయండి. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ హోలీ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.